అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. ఇప్పటి వరకు మనం ప్రకృతితో కలిసి నడుద్దాం, స్లో లివింగ్, ఇలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి సహజ సిద్ధంగా మన లైఫ్ స్టైల్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, మానసికమైనటువంటి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనే అంశం మీద కొన్ని వీడియోస్ చూసుకుని ఉన్నాం. అయితే రోజు రోజుకి పరిగెడుతున్నటువంటి ఈ ప్రపంచంలో చాలా విషయాలు కొత్తగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అంటే రకరకాలుగా పద్ధతులు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ పద్ధతుల్లో మనకి ఎక్కువగా ప్రజెంట్ నడుస్తున్నటువంటి అంశము క్రిస్టల్స్ అనే అంశం, జెమ్స్ అండ్ క్రిస్టల్స్. ఇవి కొంత మానసిక ఒత్తిడిని తగ్గించి మనం ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో కొన్ని సిచ్యుయేషన్స్ని మెరుగుపరిచే విధంగా ఉంటుంది అని కొంత నమ్మకం అనేది ప్రజల్లో వస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ప్రజెంట్ జెమ్స్ అండ్ క్రిస్టల్స్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. ఎందుకు ఇలాగా ప్రజలు దీని మీద ఆధారపడుతున్నారు, ఎందుకు వీటిని అంత నమ్మకంగా నమ్ముతూ ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. మన బేస్ ఏదైనప్పటికీ మనకి మానసికమైనటువంటి ఆత్మస్థైర్యము, మానసిక స్థైర్యము ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాము. సో మీరందరూ వీటిని ఆదరిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. సో మనం ఇప్పుడు 3వ పిల్లర్గా నిహారస్ ఛానల్ తీసుకున్నటువంటి అంశంలో 3rd సెగ్మెంట్గా మనం ఇప్పుడు క్రిస్టల్స్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు నమ్ముతున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు ఈ చిన్న రాయి కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు? క్రిస్టల్స్ నిజంగా ఏమైనా పనిచేస్తాయా, లేక అవి కేవలం ఒక అందమైనటువంటి రాళ్ళేనా అనేది వీటిలో మనం సమతుల్యంగా క్రిస్టల్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. క్రిస్టల్స్ అంటే ఏమిటి? క్రిస్టల్స్ అనేవి ప్రకృతిలో వేల లేదా లక్షల సంవత్సరాల పాటు ఏర్పడే ఖనిజాలు. భూమి మీద లేదా భూమి లోపల అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి మరియు వివిధ ఖనిజాల కలయిక వలన ఇవి ఏర్పడతాయి. ప్రతి క్రిస్టల్స్కి కూడా తనదైనటువంటి రంగు, నిర్మాణం, ఖనిజాల కూర్పు కలిగి ఉంటాయి. ఉదాహరణకి ఎమ్తిస్ట్ అనేది ఊదా రంగు కలిగి ఉంటుంది, రోజ్ క్వార్ట్స్ అనేది గులాబీ రంగు కలిగి ఉంటుంది, సిట్రైన్ అనేది పసుపు రంగు కలిగి ఉంటుంది, బ్లాక్ టర్మలైన్ అనేది నలుపు రంగు కలిగి ఉంటుంది. అందుకే ప్రతి క్రిస్టల్ కూడా ఒకేలా కనిపిస్తుంది. ప్రతి క్రిస్టల్కి వేరు కలర్స్, వాటికి ఉన్నటువంటి నిర్మాణాలు, అందులో ప్రతిఫలించేటటువంటి అద్భుతమైనటువంటి అంశాలు ఉంటాయన్నమాట. ఎందుకు చాలామంది క్రిస్టల్స్ని ఉపయోగిస్తారు? ప్రపంచంలోని అనేకమైనటువంటి సంస్కృతుల్లో ఈ క్రిస్టల్స్ ఆభరణాలుగా, అలంకరణగా, అలాగే వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనాల్లో ఉపయోగిస్తూ వచ్చారు. చరిత్ర చూసినట్లయితే ఇది అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది మెడిటేషన్లో, మైండ్ఫుల్నెస్ కోసం, పాజిటివ్ రిమైండర్గా, తర్వాత ఇంటి అలంకరణలో, జ్యువెల్ రూపంలో వాటిని ఉపయోగిస్తూ వస్తున్నారు. అసలు క్రిస్టల్స్ ఎలా పనిచేస్తాయని నమ్ముతారు? ఆ బిలీఫ్ ఏంటి, ఎందుకు అంత స్ట్రాంగ్గా వాటిని నమ్ముతూ వస్తున్నారు అనేది తెలుసుకుందాం. చాలామంది ప్రతి క్రిస్టల్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి లేదా ప్రతీకాత్మకమైనటువంటి, అంటే వాటికి ఒక వాల్యూ ఉన్నది అని అర్థం ఉందని నమ్ముతున్నారు. ఉదాహరణకి రోజ్ క్వార్ట్స్ ప్రేమను, ఎమ్తిస్ట్ ప్రశాంతతను, సిట్రైన్ సమృద్ధికి, అంటే వెల్త్కి, అంటే ధన సమృద్ధికి ప్రతీకగా భావిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా మనం గమనించుకోవాలి. ఈ నమ్మకాలన్నిటికీ కూడా బలమైనటువంటి ఒక శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ కూడా క్రిస్టల్స్ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగి ఉంటాయని, నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ కూడా ప్రజల యొక్క బలమైనటువంటి నమ్మకము వీటి మీద అటువంటి ప్రతిపాదనను తీసుకుంటూ వచ్చిందనమాట. కాబట్టి అవి ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజల యొక్క పాజిటివ్ మైండ్ సెట్లోంచి వచ్చినటువంటి అంశం అది. సో అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ థాట్కి, ఆలోచనకి అంత బలమైనటువంటి శక్తి ఉంది అని మనం అర్థం చేసుకుంటే, ఈ క్రిస్టల్స్ యొక్క శక్తి ఏంటి, వాటి యొక్క పవర్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అన్నది మనకి కొద్దిగా అర్థమవుతుంది.
ఈ క్రిస్టల్స్ని ఎలా ఎంచుకోవాలి? ఫస్ట్ క్రిస్టల్స్ని ప్రారంభంలో చాలామంది ఏమనుకుంటారంటే ఖరీదుగా ఉంటాయి క్రిస్టల్స్, ఖరీదైన క్రిస్టల్స్నే కొనవలసినటువంటి అవసరం లేదు. మనకు నచ్చినటువంటి రంగు, ఆకారము, మనకి ఏది అర్థవంతంగా కనిపిస్తుంది, మనకి ఏది అవసరమో అనేటటువంటి వాటితో క్రిస్టల్స్ని మనం ప్రారంభించవచ్చు. ఎక్కువగా ఎమెథిస్ట్ అంటే మానసిక ప్రశాంతతని, రోజ్ క్వార్ట్స్ సంబంధ బాంధవ్యాల్లో, ప్రేమ సంబంధాల్లో వచ్చేటటువంటి ఒడిదుడుకుని, తర్వాత సిట్రాయిన్ అంటే వెల్త్ కోసం, ధన సమృద్ధి కోసం వచ్చేటటువంటి వాటిని అధిగమించడం కోసం, ఓవర్కమ్ చేయడం కోసం, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం వీటిని ఎక్కువగా ప్రజలు వాడుతున్నట్లుగా గమనించడం అవుతూ ఉంది. వాటిని ఎలా సంరక్షించుకోవాలి? కొన్న తర్వాత వాటిని ఎలా సంరక్షించుకోవాలి? శుభ్రంగా ఉంచాలి. తర్వాత వాటికి ఏవి తగలకుండా ఉంచుకోవాలి. కొన్ని క్రిస్టల్స్ అనేవి వాటి గురించి ముందుగా తెలుసుకోవడం మంచిది. ప్రతి క్రిస్టల్కి కూడా ఒక సంరక్షణ విధానం కొంచెం భిన్నంగా ఉండొచ్చు. అది మీకు ఎవరైతే మీకు చెప్తారో, అలాంటి క్రిస్టల్స్ వాడినని వాళ్ళు చెప్తారు. వాళ్ళని అడిగి తెలుసుకొని మనం వాటిని దాచుకునే విధానం కానీ, ధరించేటటువంటి విధానం కానీ, లేదా వాటిని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి విధానం కానీ ఇవన్నీ తెలుసుకొని వాడవచ్చు. క్రిస్టల్స్ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఏది కూడా మనకి ఒక రోజులో మారిపోయేటటువంటి అనుభవాలు ఉండవు. ప్రతి పరిస్థితిని కూడా మనం ఒక్క రాత్రిలో మార్చేయలేము. ప్రతిదానికి ఒక టైం లిమిట్ అంటూ ఉంటుంది, ఒక డివైన్ టైమింగ్ అంటూ ఉంటుంది. కాబట్టి మన ప్రయత్నాలు, మన నిర్ణయాలు, మనం క్లారిటీతో తీసుకునేటటువంటి నిర్ణయాలు, మన లైఫ్లో ఉండేటటువంటి డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ విధానము ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి క్రిస్టల్స్ చాలామంది ఒక వ్యక్తిగతమైనటువంటి గుర్తుగా, ధ్యానానికి తోడ్పడేటటువంటి సాధనంగా, ఒక ప్రకృతి మనకు ఇచ్చినటువంటి ఒక అందమైనటువంటి సృష్టిగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. ఈ సృష్టిలో చాలా వరకు అన్నీ అందంగా కనబడుతుంటాయి. ప్రతి దాంట్లో సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో వచ్చేటటువంటి పుష్పాలు, వృక్షాలు అన్నీ కూడా చాలా మనం చూసినట్లయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అందం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక రాయిలో కూడా చాలా అందం కనిపిస్తూ ఉంటుంది. పర్వతాలు చూసినప్పుడు మనం మైమర్చిపోతూ ఉంటాం. ఒక భయము, భీతి కూడా కలుగుతూ ఉంటుంది. అంటే మనలో ఒక రకమైనటువంటి ఇమోషనల్ ఫీలింగ్స్ని అవి తీసుకుని వస్తాయి, ప్రకృతి నుంచి వచ్చేటటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులు. కాబట్టి అలాగే ఇవి చూసినప్పుడు కూడా, ఆ కలర్స్ చూసినప్పుడు, ఆ షేప్స్ చూసినప్పుడు, వాటి నుంచి వచ్చేటటువంటి రిఫ్లెక్షన్స్ని ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా అవి మనకి ఒక మంచి వైబ్స్నే తీసుకుని వస్తాయి. కాబట్టి ఈ క్రిస్టల్ నాలెడ్జ్ సిరీస్లో మొదటి వీడియో ఇది. ఇకపై ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క క్రిస్టల్ గురించి, దాని చరిత్ర, లక్షణాలు, సంప్రదాయంగా చెప్పబడేటటువంటి ఉపయోగాలు, మరియు దాన్ని ఎలా ఉపయోగించాలనేది మనం రాబోయే వీడియోస్లో వివరంగా తెలుసుకుందాం. ఈ సిరీస్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరియు తదుపరి వీడియోస్లో మనం ఆల్మోస్ట్ ఒక్కొక్క 1 by 1 ఒక్కొక్క వీడియోను తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ఎందుకు అంటే క్రిస్టల్స్ని ప్రపంచంలో మాస్టర్ క్రిస్టల్స్ని ఎందుకు అంటారు అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. అప్పటి వరకు కూడా మరి ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి, మీరు కూడా చదవండి, తెలుసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ లోకంలో, ప్రపంచంలో ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. మనం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి ఒక విముక్తి పొందేటటువంటి సాధనంగా చాలా వచ్చాయి. యోగా, ధ్యానము, మెడిటేషన్స్ ఇవన్నీ వచ్చాయి. వాటితో పాటు దీన్ని కూడా నడిపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను క్రిస్టల్స్ని. సో ఇది నేను లైవ్ ద్వారా కూడా తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు ఆ టైం వరకు మీరు వీటిని అంటే సబ్జెక్ట్ వైజ్ తెలుసుకుంటుంటే అందరికీ తెలుసు. నేను పదే చెప్తున్నాను, నేను క్రొత్తగా ఏది చెప్పడానికి ట్రై చేయట్లేదు. అంటే పునరాలోచన కొరకు మాత్రమే దీన్ని చెప్తూ ఉన్నాను నా ఛానల్లో. సో ప్రతి విషయము అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియాలో అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. బట్ ఎక్కడో కొంచెం పిన్ చేయడం అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో పిన్ అనేది మాత్రమే నేను చేస్తూ ఉన్నాను, అంటే గుర్తు చేయడం, ప్రతి విషయాన్ని గుర్తు చేయడం. సో దాన్ని కనీసం ఒకరో ఇద్దరు దాన్ని దృష్టి పెట్టి ఆలోచించడం అనేది నేను ఆశిస్తూ ఉన్నాను. సో మీరు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మనం క్రిస్టల్స్ ప్రపంచంలో మాస్టర్ క్రిస్టల్స్ అని ఎందుకు అంటారు అనేది తెలుసుకుందాం.
అప్పటి వరకు సెలవు. వీడియోని చూసినందుకు, విన్నందుకు ధన్యవాదములు. నెక్స్ట్ వీడియోతో, మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇట్లు మీ నిహారష్. థ్యాంక్ యూ.